హాయ్ ఫ్రెండ్స్, డే 6 వ్లాగ్కి స్వాగతం. ముందుగా కామెంట్ చేసిన యూపీఎస్సీ ఫర్ ఆల్ శివ, ప్రభాకర్, రాజు, నవీన, కృష్ణ, బాలయ్య, రాజేష్, కుమార్, వర వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నా వీడియోస్ మీకు చాలా ఉపయోగపడుతున్నాయని అర్థమైంది. ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా డే 5 వ్లాగ్ చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. రేపు వీడియోలో డిస్ప్లే చేస్తాను. నేను మ్యాథ్స్లో క్యాలెండర్ చాప్టర్ తీశాను. క్యాలెండర్లో 2 టైప్స్: లీప్ ఇయర్ 366 డేస్, నాన్ లీప్ ఇయర్ 365 డేస్. ఏ ఇయర్ అయితే 4తో డివైడ్ అవుతుందో దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. అదే సెంచరీస్లో అయితే 400తో డివైడ్ అవుతుందో దాన్ని మనం లీప్ ఇయర్ అని అంటాం. ఏ డేస్ అయితే వీక్ని మేక్ చేయవో లేదా ఎప్పుడైతే 7తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్నే మనం ఆడ్ డేస్ అని అంటాం. రిమైండర్ 1 వచ్చిందనుకో సండే, 2 వచ్చిందనుకో మండే, అలాగే సాటర్డే ఒకవేళ రిమైండర్ 7 or 0 వస్తే సాటర్డే. లీప్ ఇయర్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. January 31, 2024 వెడ్నెస్డే అయితే January 31, 2025 ఏ డే అని అన్నాడు. 2024 చూస్తే మనకి 4తో డివైడ్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే 366 డేస్ ఉంటాయి, అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి. వెడ్నెస్డే ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ 2. 4 + 2 = 6. 6 అంటే ఏంటి? ఫ్రైడే. నాన్ లీప్ ఇయర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. July 31, 2025 థర్స్డే అయితే July 31, 2026 ఏమవుతుంది? 2025 అనేది 4తో డివైడ్ అవ్వదు కాబట్టి అది నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ అంటే 365 డేస్, అంటే 1 ఆడ్ డే. థర్స్డే ప్లస్ 1 ఆడ్ డే ఈజ్ ఈక్వల్ టు ఫ్రైడే. మంత్ కోడ్ ఫర్ లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్. ఇది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. 26 January 1950 ఒక డే కనుక్కుందాం. ఫస్ట్ ఇలాగ ఇచ్చినప్పుడు ఫస్ట్ డేట్ రాసుకోవాలి. డేట్ ఈజ్ ఈక్వల్ టు 26. మంత్ కోడ్ ఎంత దాంట్లో చూడాలి, 1. లాస్ట్ 2 digits ఆఫ్ ది ఇయర్ ఎంత? 1950లో 50. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే ఏంటి? 4తో డివైడ్ చేయాలి 50ని, మనకి 12 వస్తుంది. ఫస్ట్ మొత్తం అంతా యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 89. తర్వాత నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కనుక్కోవాలి, అంటే 7తో డివైడ్ చేస్తాం. 12 ఏళ్ళ 84, అంటే రిమైండర్ 5, అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 5. రిమైండర్ 5 వస్తే ఏంటి? థర్స్డే. ఇప్పుడు రీజనింగ్లో నెంబర్ సిరీస్. ఫస్ట్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11 తర్వాత ఏమొస్తుంది? 2, 3, 5, 7, 11 అనేవి ప్రైమ్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 30. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ 1, 4, 9, 16 ఇవన్నీ చూస్తే ఏంటంటే స్క్వేర్స్. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, తర్వాత 5 స్క్వేర్, అంటే 25. సేమ్ ఇలాంటి మోడల్సే మన నెంబర్ సిరీస్లో ఉన్నాయి. ఇలాంటి మోడల్స్ చేస్తే సరిపోతుంది. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ వల్ల మన సరౌండింగ్స్ తగ్గట్టు రియాక్ట్ అవుతాం. ఎలక్ట్రికల్ సిగ్నల్ ద్వారా మెసేజెస్ అనేది సెన్స్ కానీ రిసీవ్స్ కానీ నర్వస్ సిస్టమ్ దగ్గర జరుగుతుంది. ఎండోక్రైన్ సిస్టమ్ హార్మోన్స్ని ఉపయోగించుకొని మన ఒక గ్రోత్ కానీ మెటబాలిజం కానీ కంట్రోల్ చేయడానికి చూస్తుంది. బ్రెయిన్ అన్నది మెయిన్ కంట్రోల్ సెంటర్. అది స్కల్ ద్వారా ప్రొడక్ట్ అవుతుంది. అది అన్నది థింకింగ్ కానీ మూమెంట్ కానీ మెమరీ కానీ కంట్రోల్ చేస్తుంది. రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేది జరిగిపోతే మనం ఆలోచించకుండానే అని చెప్తున్నాడు 5th పాయింట్. డిస్టెన్స్ అంటే మనం ఒక ఆబ్జెక్ట్ అనేది మొత్తం ఎంత ట్రావెల్ అయితే చేస్తుందో దాన్ని డిస్టెన్స్ అంటాం. అదే డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. ఇచ్చిన టైంలో ఎంత డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుందో దాన్ని మనం స్పీడ్ అని అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ అని అంటాం. అదే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ అని అంటాం. మ్యాటర్ అనేది దేంతో తయారవుతుందంటే పార్టికల్స్తో తయారవుతుంది. ఆ పార్టికల్స్ అనేది చాలా స్మాల్గా అండ్ లార్జ్ స్పేస్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ మోషన్లో ఉంటాయి. అవి ఎప్పుడు కూడా అన్ని డైరెక్షన్లో తిరుగుతూనే ఉంటాయి. మ్యాటర్ అని మనకి 3 స్టేట్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది: సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. బేస్డ్ ఆన్ మనం ఎలా అయితే అరేంజ్మెంట్ చేస్తామో పార్టికల్స్ని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది.